Hey guys, welcome back to our channel Tales of Aki and Kitu. So firstly మీ అందరికి హ్యాపీ ఉగాది. యా సో ఈరోజు వ్లాగ్ దేని గురించి అనేది మీకు మోస్ట్లీ అర్థమై ఉంటుంది. ఉగాది గురించే. సో మా ఉగాది పండగ ఎలా జరుపుకున్నాం, ఎక్కడ వెళ్ళాం, ఏంటనేది మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? లేకపోయినా చూసేయండి. చూసేద్దాం. ఇది మా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ ఉగాది కాబట్టి అఖిల్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అసలు మేము చేసిన హడావిడి అయితే మామూలుగా లేదు. అందరం కలిసి పదండి చూసేయండి. ఏముంది అమ్మమ్మ దాంట్లో? ఓకే, ఫుడ్ పచ్చడి అంతా రెడీ అయిపోయింది అనమాట. సో అన్నీ తీసుకొచ్చి ఇక్కడ అన్నీ ఒకటే దగ్గర పెట్టేస్తున్నారు. హాల్లో తీసుకొచ్చి కింద పెట్టారో లేదో ఇంకా స్నాప్ పెట్టడం స్టార్ట్ చేసింది మా చిట్టి. చూడండి, అందరూ వెయిట్ చేస్తున్నారు అసలు ఎప్పుడెప్పుడు తాగుదామా పచ్చడి అని. ఎవరికి నచ్చదండి ఉగాది పచ్చడి? ఇన్ని టేస్ట్లు కలిపిన డిష్ ఎక్కడన్నా దొరుకుతుందా మనకి ఉగాది పచ్చడి తప్ప? ఏమైంది చిట్టి? ఏమైంది చిట్టి నీకు? అయ్యో అయ్యో, మొత్తం నీళ్ళు. అమ్మమ్మ అందరికి ప్రసాదం పంచుతుంది. ప్రసాదం అంటే తీర్థమే పంచుతుంది, పచ్చడి కాదనుకోండి. ఓకే అంటే ఏంటి అంకుల్? మీ ఆరోగ్యం, మీ శరీరము వజ్రం లాగా దేహము గట్టిగా ఉండాలని, పితృ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని పచ్చడి ఏంటంటే అన్ని షడ్రుచులు సేవించి అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని. ఓకే, గాట్ ఇట్. ఉగాదికి ఒకటి కొత్త నేర్చుకున్నాం అయితే. ఈ ఉగాదికి ఒకటి కొత్త నేర్చుకున్నాం అయితే. అట్లాంటివి అడగద్దు. అందుకేనా శతాయుర్వజ్ర దేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నిమ్మక జల భక్షణ. ఓకే, అర్థమైందా? ఫైనల్గా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నా. పచ్చడి వచ్చేస్తున్నది. ఇంకొకరికి సర్వ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ ఆకుతో చేసినవి ఒక బౌల్ షేప్లో చేస్తారనమాట. దాన్ని మేము డొప్పలు అంటాము. సో దాంట్లో తాగడం మన ట్రెడిషన్ అన్నమాట. యూ గోట్ యువర్స్. ఓకే, వెరీ గుడ్. ఎట్లుంది? బాగుందా? అంత మంచిగా ఉంది. అమ్మమ్మ నువ్వు చీర్స్ చెప్పవా? దాంతో చీర్స్. నువ్వు చీర్స్ తాతయ్య, నువ్వు చీర్స్. మాకు నచ్చేసి ఇంక అందరం సెకండ్ టైం థర్డ్ టైం కూడా పోసుకొని తాగేసినాము. ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. సో ఏమేమి ఉన్నాయంటే బేసన్ పూరి అండ్ సొచ్చపోలెలు, పానకం, జంతికలు. అండ్ అఖిల్ ఆయిల్ ఫుడ్స్ తిన్నాడు కాబట్టి ఇంకా అందరు కొంచెం ఆయిల్ని అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పేసి కర్డ్ అండ్ ఓట్స్తో చేశారనమాట, దద్దోజనం లాగా. సో నాకు ఈ రెసిపీ కొత్తగా తెలిసింది. అసలు ఓట్స్ తిన్న ఫీలే రాలేదు. నాకైతే సేమ్ దద్దోజనం లాగానే ఉంది. సో మీకు కూడా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేను చెప్తా. అరే అది హెల్దీయేరా?
ఏంది అది ఏం తింటున్నాం? ట్రెడిషనల్ నూడిల్స్. ట్రెడిషనల్ నూడిల్స్. ఓహో, మా దగ్గర చాలా ఫేమస్ సూప్ అండి ఇది, రవలి సూప్. 25 ఉంటుండే. ఎంత ఉంటుండే? 25 NPయా? ఇప్పుడు 1 రూపీ. ఒకప్పుడు 25 పైసలు ఉండేదండి ఇది, ఇప్పుడు 1 రూపీ చేశారు. 25 పైసలు ఇప్పుడు వెళ్ళట్లే కదా, అందుకే వచ్చి అని చేస్తున్నాయి. కిట్టు ముచ్చట పెడుతున్నా. మీరు మా హోలీ బ్లాగ్ చూసుంటే ఈ దండలు చూసుంటారు అన్నీ. సో అవే దండలు మళ్ళీ ఈరోజు ఉగాది రోజు కూడా వేసుకోవాలంట. సో వాటిని ఇప్పుడు డెకరేట్ చేస్తున్నాము అందరం కలిసి. అసలు ఇక్కడ సర్ప్రైజ్ ఏంట్రా అంటే అఖిల్ కూడా హెల్ప్ చేస్తున్నాడు ఈ దండలలో. అఖిల్ కూర్చోడం ఏందో నాకు పెద్ద వండర్ లాగా ఉండే అప్పుడైతే. ఇట్లా ఇంకా ఉన్నవన్నీ సెట్ చేస్తున్నాము. ఏదో ఉగాది కాబట్టి మధ్యలో ఉగాది థీమ్ లాగా మ్యాంగోస్ అండ్ పచ్చడితో. చూడండి మా అత్తయ్య కూడా వచ్చేసింది, ఇంకో హెల్పింగ్ హ్యాండ్ వచ్చేసింది మాకు. ఫైనల్గా అవుట్పుట్ ఇదన్నమాట. ఎలా ఉందో కమెంట్ చేయండి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రౌండ్ పచ్చడి అయిపోయింది. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది. అసలు ఒక ఫెస్టివల్స్ రోజే కావచ్చు, ఇంట్లో అందరూ కూర్చొని కలిసి తినడం, తాగడం, చేయడము. వన్స్ మోర్ హ్యాపీ ఉగాది అందరికీ. ఇంకా పచ్చడి ప్రోగ్రామ్ అయిపోయింది. మా దండలు వేసుకోవడం స్టార్ట్ అయిందనమాట. చూడండి అఖిల్ ఎంత కామెడీ చేస్తున్నాడో. ఎన్నిసార్లు చేస్తారు? కాదు, నేను సిల్వర్ వేసుకున్నా, నేను ఓకే వేసుకున్నా. ఇప్పుడు నాకు 50 సైడ్ 20 అంట. ఇంక ఈరోజు ఉగాది కాబట్టి ఇంకా బాబాయ్ వాళ్ళు టెంపుల్ వెళ్దామంటే సో పోచమ్మ టెంపుల్కి వచ్చామన్నమాట. సో ఈరోజు చాలా రష్ ఉంటారు, మీరు ముందు చూస్తే మీకే అర్థమవుతుంది. అంకుల్ వాళ్ళు వచ్చారు అనుకోకుండా, ఇల్లు కూడా కలిసారు ఇక్కడ సేమ్. ఇంక ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి తక్కువ రష్ ఉన్నారు, లేకపోతే తిరుపతిలో అయినా ఇంకా. ఇప్పటిదాకా పోచమ్మది అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మేము ఇక్కడ దుర్గామాత దేవాలయం ఉంది, ఇక్కడే దుర్గామాత దగ్గరకు వస్తున్నాం. ఇంకా ఇక్కడ పోచమ్మ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని ఇంకా నెక్స్ట్ సంకష్ట గణపతి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఇది సంకష్ట గణపతి టెంపుల్ అన్నమాట. కామారెడ్డిలో ఈ మధ్య చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ మన రాశుల గురించి చెప్తున్నారు, ఈ ఇయర్ రాశుల గురించి. కామారెడ్డిలో ఉగాది రోజు చాలా ఎక్కువ ఫేమస్ ఏంటంటే ఎడ్ల బండ్లు అనమాట. మా దగ్గర ఇక్కడ పోచమ్మ గుడి దగ్గర ఈ ఎడ్ల బండ్లను ఊరేగింపు చేస్తారు. అసలు చాలామంది తీసుకొని వస్తారు. చాలా చూడండి బండ్లు ఎంత మంచిగా డెకరేట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్తో డెకరేట్ చేసుకొని వాళ్ళు రిప్రజెంట్ చేస్తారనమాట. ఇది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తారు. నాకు తెలిసి సగం కామారెడ్డి కూడా ఇక్కడే ఉంటుంది, అంతమంది జనాలు ఉంటారు అసలుకి ఈరోజు. ఇది ఒక వైబ్ అండి చాలా నిజంగా. ఏదైతే లైక్ మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఎప్పుడైనా కామారెడ్డి వస్తే ఉగాది రోజు, సో ఇది మాత్రం తప్పక రండి చూడ్డానికైతే. అంతా అయిపోయి ఇంకా మా జగ్గుగాడి సంగీత్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ డిన్నర్ తినేసి డే ఎండ్ చేసేసాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.